ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్లో జరిగి కస్టోడియల్ డెత్ జరిగితే ఆ రాష్ట్రంలో పోలీసులు అసలు ఇంటర్ఫీర్ కాకూడదు. ఇంటర్ఫీర్ అయితే అవుట్ కేసు. సిబిఐ రావాలా, లేకపోతే జ్యుడిషియల్ అథారిటీ రావాలా, సిట్టింగ్ జడ్జి రావాలా. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది చాలా కేసుల్లో చాలా కోర్టులు చెప్పాయి, అయ్యా మీ రాష్ట్రంలో పోలీసులు చంపితే పోలీసుల చేత విచారణ చేయించమాకండి, సిబిఐతో విచారణ చేయించండి అని కూడా చెప్పినటువంటి సందర్భం. అదేమంటే అనకూడదు కానీ పొలిటిక్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు సిఐ కాపే బాధితుడు కాపే, కొట్టే కేసు. ఇద్దరు కాపులేనంట, వాళ్ళు చంపుకున్నారు, వదిలేయమంటావా ఇన్న చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలే. మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్గా కూడా దీన్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, చాలామంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, సరే అన్నీ కూడా వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే ఇది ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇప్పుడు జరగనటువంటి సంఘటన. దీన్ని ఇలాగే భూస్థాపితం చేస్తే చాలా ప్రమాదం సమాజానికి. దీన్ని వెలుగులోకి రావాలి. తమిళనాడులో మదురై కోర్టులో ఏ విధంగా తీర్పిచ్చారో దీనిలో వాస్తవంగా పాల్గొన్న అందరికీ కూడా ఉరిశిక్షలు పడేంత వరకు కూడా సమాజం తరపున మనం పోరాడవలసినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. ఒక పైనుంచి నొక్కేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు, సిట్టు, వీళ్ళందరూ నొక్కేస్తున్నారు. ఇది ధర్మం కాదు. మీకు ఆ ఉసురు తగులుతుంది, ఆ తల్లి యొక్క ఉసురు తగులుతుంది. వాస్తవాలు బయటకు తీసుకురావడానికి, సమాజానికి చెప్పడానికి, న్యాయస్థానానికి చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలి. అనేకమైన గ్లేరింగ్ మిస్టేక్స్ మీరు చేశారు. ఇప్పుడు దాకా ఆమె 28వ తారీఖున ఇస్తే కేసు రిజిస్టర్ చేయలేదు, మళ్ళీ పిలిపించుకుని కేసు రిజిస్టర్ చేశారు. ఆ రోజునే కేసు రిజిస్టర్ చేసినట్టయితే వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతకుముందే వెళ్ళి ఆపినట్టయితే అతను మరణించేవాడు కాదు. ఈ మరణం వెనుక మిస్టరీ ఉంది. కేవలం ఒక రౌడీ షీటర్ను, ఒక కేసులో ఉన్నవాడినో తీసుకొచ్చి చచ్చేదాకా కొడతారని ఎవడన్నా? ఒక గంజాయి కేసు కొడతారు చచ్చేదాకా కొట్టారు అంటే దీనిలో మిస్టరీ ఉంది. దీనిలో ఏదో పెద్ద హస్తం ఉంది. ఆ హస్తాన్ని కాపాడటానికి నాగరాజును బలి చేసే కార్యక్రమం. వాడు కాపే వీడు కాపే, కొడే కేసు. నాగరాజు అనే వ్యక్తి యొక్క పాత్ర లేదని నేను, అతని పాత్ర చాలా తక్కువగా ఉన్నట్టుగా నాకు సమాచారం. అసలు పెద్దలు పాత్ర ఉంది, మిస్టరీ ఉంది. దాన్ని కప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు కూడా భయపడతాడు. విన్నారా విచిత్రం? సిఐ నాగరాజు కూడా భయపడుతున్నా అంట. రిటర్న్గా ఇచ్చాడు, అయ్యా నన్ను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తే నన్ను కొడతాడు అంట, చంపేస్తారంట. అంటే అతను కూడా చంపేస్తాం, అవుట్ అయిపోయింది. ఆ కాపు తెచ్చాడు, ఈ కాపు తెచ్చాడు, తీసే కేసు అంటాడు చంద్రబాబు. అనేది నన్ను చంపేస్తారని కస్టడీలో ఉన్నటువంటి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, సిఐ, నేరారోపణలో ఉన్న వ్యక్తి పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితికి వచ్చిందంటే అతని మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒప్పుకో నాగరాజు, నువ్వు ఒప్పుకో, అందరం వదిలేద్దాం, మీ కానిస్టేబుల్ నలుగురు కలిసి ఒప్పేసుకోండి, తూతుమందం చేసేద్దాం, కేసు క్లోజ్ చేసేద్దాం అని ఎక్కడో ఒత్తిడి ఉంది పోలీస్ ఆఫీసర్లో, అధికారులు. కాదా చెప్పమంటున్నా. దీనికి జ్యుడిషియల్ విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జడ్జి చేత జరగాలి. జరిగినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. అలా వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తల్లిని కూడా పోరాటం చేయమని అడుగుతాం. పాప మన మీద ఒత్తిళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీద చాలా బాధాకరమైనటువంటి ఒత్తిళ్లే కాక భయపెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం, అది పోలీసు యంత్రాంగం, అది పెద్ద పెద్ద ఆఫీసర్లు, పాప స్మాల్ ఫ్యామిలీ. మేమేదో అండగా ఉన్నాం కాబట్టి ఇక్కడి దాకా వచ్చింది, లేకపోతే తూతు మంత్రం అయిపోయింది పార్టీ అనేది కూడా దగ్గర చెప్పదలుచుకున్నాం. మెజిస్ట్రియల్ విచారణ వల్ల ఏ వాస్తవాలు బయటకు రావు. అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ విచారణలో తూతు మంత్రం ఏమీ రాదు, సిట్టు విచారణలో కూడా ఏమీ రాదు. సిట్టు విచారణ ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి ఆధారాలను తుడిచిపెట్టి వక్ర మార్గంలో పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఎక్కడో వెళ్ళిపోయినటువంటి డెడ్ బాడీ యొక్క ఎముకలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పైన పెట్టి ఇక్కడే తగలేసాను నాగరాజుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఘోరం, అన్యాయం. నేను చెప్తున్నా, నాగరాజుకి అన్యాయం జరిగినా కూడా ఒప్పుకోం. నాగరాజు దీనిలో పాత్ర ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎవరండి తీసుకొచ్చింది? టాస్క్ ఫోర్స్ కదా. అసలు టాస్క్ ఫోర్స్ చంపేసి నాగరాజు మీద పడుతుందని అనేటువంటి అపవాదు కూడా ఉంది. టాస్క్ ఫోర్స్ చంపేసిన తర్వాత అది నాగరాజు మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉంది వాళ్ళ. కాబట్టి ఈ వాస్తవాలు బయటకు రావాలి. నిజమైన దోషులు, నిజమైనటువంటి కిల్లర్సు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు
తమిళనాడులో శిక్ష పడ్డట్టుగా పడాలని మేము కోరుకుంటున్నాం.